సింహాచల కొండపై భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుండి విపరీతమైన ఎండ, వేడిమి, వర్షంతో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణం ఇప్పుడు చల్లబడిపోయింది. స్వామివారి నామస్మరణతో సింహాచలం కొండ మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో తాజా సమాచారం కొండపై నుండి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. సింహాచలంలో భిన్న వాతావరణం మొదలైంది. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విపరీతమైన ఎండ, తర్వాత వచ్చి మబ్బులు, తర్వాత వర్షం. ఇప్పుడు చూసరికి మంచుతోటి మాత్రం ఒకసారి ఆహ్లాదకరంగా మారిందని మాత్రం చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తే విపరీతమైన మంచు చూస్తే ఒక మనిషి కూడా కలవలేని స్థితిలో ఈ మంచు వాతావరణం పడేసరికి ఒక్కసారిగా భక్తుల్లో మాత్రం ఆనందం వెలువరిస్తుందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా భక్తులు వర్షంతో ఇబ్బంది పడ్డారు, తర్వాత ఎండతోటి ఇబ్బంది పడ్డారు, పొగ మంచుతోటి ఏ విధంగా వాళ్ళు ఉన్నారు అన్న అంశాన్ని కూడా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు చూసుకునేసరికి ఒక్కసారిగా సాయంత్రం చల్లబడేసరికి జనాలు ఒక్కసారిగా ఆలయం పరిసర ప్రాంతాల్లో మాత్రం కిక్కిరిసిపోయినట్లున్నాయి. అన్ని లైన్లు మాత్రం ఉదయం నుండి ఖాళీగా ఉన్నా సరే ఒక్కసారి వర్షంతో ఈ విధంగా జరగడంతో కొంతమంది ఉన్నారు. కొంతమందిని అడిగి తెలుసుకున్నప్పుడు అమ్మ ఒకసారి భిన్న వాతావరణం, ఎండ, తర్వాత వర్షం, తర్వాత ఇప్పుడైతే మంచు, ఎలా అనుకుంటున్నారు ఏంటి చెప్పండి. దేవుడి సేవలో ధరించాలండి ఇలాంటి జరిగింది. ఎలా ఉన్నది వర్షం, ఎండ, ఇంకా ఇప్పుడు మంచు, ఎలా మాట్లాడుతున్నా, ఎలా ఉన్నదమ్మా చెప్పండి. వాతావరణం గట్టిగా ఉందండి, వర్షం ఎక్కువ ఉన్నదండి. ఈ వాతావరణం మాత్రం చల్లదనాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. మరి కొంత లైన్లో మాత్రం చాలా మంది వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుని సార్ అమ్మ వాతావరణం ఒకసారి ఎండ, తర్వాత వర్షం, తర్వాత చల్లదనం అసలు ఆయన ఈ టైంలో చల్లదనంగా ఉంటుంది. అది మనకు కూడా చల్లదనం ప్రసాదించారు. ఈ నిజరూప దర్శనం చూడడానికి మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు? చాలా చక్కగా వెళ్ళిపోతుంది లైన్ అంతా. చాలా బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి. చాలా మంది ప్రయత్నిస్తున్నారు రావడానికి, కానీ బస్సు మాత్రం ఫాస్ట్ గా వస్తే చాలు. ఇంకా బస్సులు వేస్తే చాలు. ఎలా ఉన్నా సార్? బాగుంది సార్, బాగుంది. కింద వాతావరణం కూడా చేంజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? ఈ వాతావరణం బాగుంది, ఈ వాతావరణం చాలా బాగుంది. వేడి లేదు, చక్కగా చల్లగా ఉంది. జనాలు పొందినప్పుడు బాగుంది. ఏర్పాట్లు కష్టం బాగా చేశారు. చెప్పండి ఎంతసేపు నుంచి వచ్చారు, ఎలా ఉన్నారు? సెక్యూరిటీ బాగుంది, చాలా చక్కగా బాగుంది బాబు. అభివృద్ధి సాధించకపోతే ఎవరేం చెప్తారు? చాలా బాగుంది, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. వర్షమైన మేము 1 అవర్ నుంచి ఆర్టీసీ వాళ్ళు చాలా బాగా తీసుకొచ్చారు, చాలా సేఫ్ గా తీసుకొచ్చారు. కొంతమంది మాత్రం రవాణా వ్యవస్థ మాత్రం బాగాలేదంటున్నారు, కానీ ఒక్కసారి మాత్రం వాతావరణం మాత్రం ఈ విధంగా అవడంతో స్వామివారు నిజంగా నిజరూప దర్శనంలో చూసుకునేసరికి స్వామివారు వేడి ఉంటది. ప్రతి చందనోత్సవం కూడా ఇదే విధంగా ఎండతో పాటు వర్షంతో పాటు ఈ పొగ మంచు కూడా వస్తుందని మాత్రం ఇక్కడ స్థానికంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి వాతావరణంలో ఎండ, వర్షం, ఈ మబ్బులతో మాత్రం ఈ సింహాచలం దేవస్థానం తాలూకా ఈ ఆలయ ప్రాంగణం మాత్రం ఒక విధంగా మాత్రం ఆహ్లాదకరంగా మారిందని చెప్పొచ్చు. ఇది సింహాచలం వద్ద ఉన్న ఇప్పుడు వర్షం తర్వాత ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, సింహాచలం కొండపై నుండి.